వెల్కమ్ టు AP90 న్యూస్. అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి 5060.49 కోట్ల నగదు బదిలీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు గల 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి 18,750 చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు 75,000 ఇస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం ముందు రోజున అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయం చేయడం ఆనందం కలిగిస్తుందని అన్నారు. తమ 5 ఏళ్ల పాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశామని తెలిపారు. ఇవాటి నుంచి 14 రోజుల పాటు చేయూత నిధులు కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ వివరించారు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా. చంద్రబాబు పేరు చెప్తే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని విమర్శించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందని అన్నారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. ఇక దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థకే కళంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ విలువలు పాటించని దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కళంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టు భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరు తమ ఫోటోలు సంతకాలతో 2014లో విడుదల చేసిన మేనిఫెస్టో ఏమైంది, ఓసారి గుర్తు చేసుకుందామా అని అన్నారు. వీళ్లను నమ్మిన అక్క చెల్లెమ్మలను నాడు నట్టేట ముంచారని, ఇప్పుడు మళ్లీ ఓ పథకానికి మహాశక్తి అంటూ అమ్మవారి పేరు పెట్టి తీసుకొస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని, రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు. అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మలు చూపించేవారు టీవీలలో. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీర లక్ష్మి అంటారు, అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తా ఉన్నారు. కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తా ఉన్నారు.
కోడూరు అవనిగడ్డ రహదారి అభివృద్ధి పనులకు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. 16.80 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రహదారికి శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హారికారాము మీడియాతో మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని, 10 ఏళ్ల క్రితమే ధ్వంసమైన కోడూరు రోడ్డు తమ ప్రభుత్వంలోనే నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవగొల్లు నరసింహారావులతో పాటు కోడూరు, అవనిగడ్డ మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నో రోజుల నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, సార్ ఎంత తపన పడ్డారనేది నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉండేవారు ఈ రోడ్డు కోసం. ఎందుకంటే ప్రజల బాధని ఆయన తన బాధగా అర్థం చేసుకున్న మనిషి కాబట్టి అంతా తపన పడి ఎలక్షన్కి వెళ్ళక ముందే రోడ్డు వేయాలని ఆయన ఉద్దేశం. కంప్లీట్ అవ్వకపోయినా సరే స్టార్ట్ అయ్యి రోడ్డు వర్క్లు అయితే జరుగుతాయి కంపల్సరిగా. అలాగే సుమారుగా 16.80 కోట్ల రూపాయలతో ఈ రోడ్ అనేది శాంక్షన్ జరగటం మా అందరికీ కూడా చాలా సంతోషం. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, శాంక్షన్ అయింది, అన్ని రకాల అనుమతులు వచ్చినాయి, అది కూడా బిగిన్ చేస్తారు. చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్న ప్రభుత్వం ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు చేసినా వాగ్దానాలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 22A ఈ రాష్ట్రంలోకి అతి పెద్దది మన అవనగడ్డ నుంచే ప్రారంభమైంది. అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడడానికి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా దీవించుకొని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నూజివీడు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ లిస్టు పరిశీలనపై ఏలూరు నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఓటర్ లిస్టులో చిన్న తప్పిదాలు సైతం లేకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. పలు సమస్యలకు పరిష్కారాన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భవానీ శంకరి, మండల తహసీల్దార్ ఏవి శాస్త్రి పాల్గొన్నారు. దేశ చరిత్రలో సీఎం జగన్ గత ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని అవకాశాలు బ్రాహ్మణులకు ఇచ్చారని దేవాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. విజయవాడ సెంట్రల్ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ పరిపాలన ఉందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగనే అన్నారు. ఇన్ని ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ కూడా రాజకీయంగా అవకాశం ఇవ్వని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కార్పొరేటర్లు ఈరోజు 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లలో 4 డైరెక్టర్లు మహిళలు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు కూడా 5 మంది సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా చుట్టూరా సీఎం ఆఫీస్ చుట్టూరు కూడా 5 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలి, అన్ని సామాజిక వర్గాలని ముందుకు తీసుకోవాలి. మోపదేవి మండలం మోపదేవి లంకలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం, మహిళా సాధికారిక భవనాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక గురువారం ప్రారంభించారు. ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులు 10 లక్షలు, జెడ్పీ నిధులు 5 లక్షలు, పంచాయతీ నిధుల నుంచి 1.5 లక్షలతో నూతన భవనాలు నిర్మించినట్లు సర్పంచ్ మర్ల జోస్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు ఉన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్కాపట్నంలోని మదర్సాకు నూతన భవనాన్ని నిర్మిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి మదర్సా కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించగా వసతులు లేక మదర్సాలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కమిటీ సభ్యులు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. మదర్సాకు వెళ్లే మార్గంలో కాలువపై వంతెన నిర్మించడానికి 2 లక్షల ఆర్థిక సాయాన్ని కొల్లు ప్రకటించారు. ఆ రోజున ఫస్ట్ టైం 6 లక్షల రూపాయలు బీబీ ఆస్థానకి మనం ఏర్పాటు చేసాం. తర్వాత రాజుపేట మసీదుకు 12 లక్షలు ఇచ్చాం. మళ్ళీ ఇంగ్లీష్ పాలెంలో మసీదుకు కూడా ఎంపీ గారు ఆ రోజున దాదాపు ముందు ఒక 5 లక్షలు ఇచ్చాం, మళ్ళీ తర్వాత ఇంకొక 5 లక్షలు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు కబ్రస్థాన్కి 5 lakhs ఇచ్చాం. ఇట్లా ఆ రోజున మన వాళ్ళందరూ కూడా చేరువ చేసుకుని 2014 గెలిపించాక కూడా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి అక్కడ మదర్సా ఒకటి నడుస్తూ ఉంటే దానికి శాశ్వతంగా పట్టా లేదంటే
ఆ రోజున ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఇమీడియట్గా అది ఆ రోజున మాట్లాడి వ్యక్తుల పేరునైతే ఇవ్వచ్చు అంటే అప్పుడు మన వాళ్ళ పేరుని ఇస్తే దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేస్తున్నారు. సరే దాని సంగతి నాకేదో పని అవ్వాలి. ఇవాళ అది ఆ మదర్సాకి పట్టాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రేపు అది కూడా బిల్డింగ్ కట్టడానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారం. కొండపల్లి ఐడిఏలో పొల్యూషన్ అధికారులు గురువారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కంపెనీలు చేస్తున్న పర్యావరణ కాలుష్యంపై అధికారులకు పోరాట సమితి సభ్యులు వివరిస్తున్నారు. జనాలపైకి విషం చిమ్ముతూ లాభాపేక్ష తప్ప కనీసం నియమాలు పాటించడం లేదని వారు వివరించారు. కొన్ని కంపెనీలకు కాలుష్య నియంత్రణ అనుమతులు లేవని పోరాట సమితి సభ్యులు తెలిపారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై గురువారం ఎలక్షన్ సెక్టోరియల్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ ట్రైనీ డొక్కు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూసే ధోరణి లేదన్నారు. నోటిఫికేషన్ నాటికి సర్వం సిద్ధం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలన్నారు. అన్ని ట్రైనింగ్స్ కూడా పూర్తి చేయాలని మన ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగా మనం శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా తీసుకోవడం, మరి త్వరలో అంటే కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరి ఎస్ఎస్పీ టీమ్స్ ఉన్నాయి, వారు కూడా చాలా జాగ్రత్తగా మరి ఇంకొక సందేహం కూడా మనం అందరూ అంటూ ఉన్నారు. ఇది మనకు దొరికినటువంటి డబ్బు కానివ్వండి వాటిని ఎక్కడ చేయాలి అనేప్పుడు మనకి వాళ్ళు కూడా ట్రెజరీలో జంప్ చేయడమా, నీరెస్ట్ ఉన్నటువంటి ఏఎంపీఎస్లో జంప్ చేయాలి. కోటపకొండకు వచ్చే ప్రభలు 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రభల నిధి వద్దకు చేరుకోవాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కొండ కింద ప్రభల దగ్గర గట్టి నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభ వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదు అన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభల నిధి ఎక్కడైతే ఉందో ఆ గ్రౌండ్కి రీచ్ కావాలి. ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను అనుమతించబడవు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. ఎక్కడ కూడా అనుమతించబడదు. సెకండ్, వల్గర్గా పాటలు వేయడం కానీ డ్యాన్సులు వేయడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా పర్మిషన్స్ లేవు. రెండవది, రాజకీయ పరంగా రెచ్చగొట్టే చర్యలు కానీ రెచ్చగొట్టే పాటలు కానీ నిషేధించబడినవి. ఇవి క్లియర్గా అన్ని ఎవరైతే మనం ప్రభలు కడుతున్నారో ఈ ప్రభలు తీసుకొని వచ్చి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ పాటించండి. 4 o'clock లోపల ప్రభల మీదకి రండి. అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండండి. మంగళగిరి పోలీసులు స్టూవర్ట్పురం దొంగల్లా ప్రవర్తించారని జనసేన మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం రాత్రి మంగళగిరిలో నివాసం ఉంటున్న జనసేన కేంద్ర కార్యాలయ భద్రతా సిబ్బంది ఫ్లాట్లోకి అనుమతి లేకుండా పోలీసులు చొరబడ్డారని ఆయన అన్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డుపెట్టుకొని మా వాళ్ళని దుష్పషలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోవార్ట్పురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా? మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP 19 న్యూస్.